హనుమంతుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి ధైర్యవంతుడో అందరికీ తెలుసు. అలాంటి హనుమంతుడు కూడా ఒకానొక సమయంలో తన శక్తిని తాను తెలుసుకోలేకపోతాడు. లోక కళ్యాణార్థం ఒక బాధ్యత నిర్వర్తించాల్సిన సమయంలో తన బలాన్ని తానెలా తెలుసుకుంటాడో, ఎవరు గుర్తు చేస్తారో ఆ సందర్భాన్ని తెలియజేసేదే నేటి అనగనగా. అనగనగా అది త్రేతాయుగం. సీతాపహరణం జరిగిన సందర్భం వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండ చివరి భాగం, సుందరకాండ ప్రారంభ సమయం. హనుమంతుడు లంక దాటే ముందు జరిగిన ఘట్టం. రాముడు లక్ష్మణుడు సీత జాడ కోసం వెదకి అలసిపోయిన సమయంలో సుగ్రీవుడి అండదండలు లభిస్తాయి. రాముడు సుగ్రీవుడి ఆధ్వర్యంలో సీతాన్వేషణకై సమాలోచనలు జరుపుతున్న సందర్భమది. లంకకు 100 యోజనాల దూరంలో ఒక విస్తారమైన సముద్ర తీరం. ఇసుక తిన్నెలు, ఎండిపోయిన చెట్లు, కొమ్మలు. వానర సైన్యం అక్కడే కూర్చొని ఉంది. సముద్రం ఎగసి పడుతోంది. కానీ ఆ అలల శబ్దం కన్నా ఎక్కువ గంభీరంగా వానరుల మౌనం. తూర్పున ఎర్రటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతని కాంతి నెమ్మదిగా సముద్రాన్ని ఆలింగనం చేస్తోంది. నీలి ఆకాశంలో చిరునవ్వు లేదని అనిపించే ఒక వేదన కలగలిపిన ప్రకృతి దృశ్యం. వేలాది వానరులు మౌనంగా కూర్చున్నారు. ఎవరి ముఖంలోనూ ఆశ లేదు. అది భయం కాదు, నిరాశతో, నిస్సహాయతతో. మధ్యలో హనుమంతుడు ఒక పెద్ద శిలపై కూర్చొని సముద్రపు అలలను చూస్తూ మౌనంగా ఉన్నాడు. హనుమలో ఒక అంతర్భాగపు సముద్రం గర్జిస్తోంది. కాని హనుమకు తెలియదు, తన శక్తిని మరిచిపోయిన సింహంలా మౌనంగా కూర్చున్నాడు. లంక కనిపిస్తోంది, కాని 100 యోజనాల సముద్రం అడ్డుగా ఉంది. ఎవ్వరూ దాటలేరు, ఎవ్వరూ ప్రయత్నించగలరన్న నమ్మకమూ లేదు. అందరిలో ఒకడు మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. పెద్దగా ఏమీ మాట్లాడని వ్యక్తి. 1000 పాళ్ల లోపల దాగిన రథ సారథిలా హనుమంతుడు. తను ఎవరో, తన శక్తి ఎంతదో మరిచిపోయినవాడు. ఆ సమయంలో సమూహంలో నుంచి "ఓ హనుమ, ఓ మారుతి" అంటూ ఓ ముసలి గొంతుక ఆ సమూహం నుంచి వినిపించింది. అప్పుడు ముందుకొచ్చాడు వృద్ధుని వలె కనిపించే జాంబవంతుడు. ఆ వృద్ధపు గొంతు సముద్రాన్ని చెదరగొట్టింది. తం సద్గుణ సంపన్నం సముద్ర తీరం ఆశ్రితం జాంబవాన హరిపతిం హనుమంతం అభ్యభాషత. అంటే జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేస్తూ ఇలా అంటాడు: హనుమ, నీవే చిన్నప్పుడు సూర్యుని పండు అనుకొని మింగడానికి ఎగిరినవాడు. దేవతలు నీ భక్తితో అబ్బురపోయారు. కాని నీకు మరిచిపోవడం అనే శాపమిచ్చారు. నీ శక్తిని ఎవరో గుర్తు చేస్తే తప్ప మేలుకోలేవు హనుమా. లే హనుమంతా లే, మేల్కొనిపో రామబాణంలా. నీలో ఉంది అంజనే తల్లి ఆశీర్వాదం. నీ వాయుదేవుడి బలం ఆకాశమే సాక్షిగా. లే హనుమంతా లే. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుని శరీరం కంపించింది. చిరునవ్వుతో నెమ్మదిగా లేచాడు. గుండె కొట్టుకోవడం పెరిగింది. గాలులు మారాయి, వాతావరణం మారింది. ఆ క్షణంలో వానరసేన అంతా ఉలిక్కిపడి ఒక్కసారిగా కేకలు వేయడం మొదలెట్టింది. వారి కళ్ల ముందే ఒక మహాశక్తి మేల్కొంటోంది. ఆ సమయంలో వానరులు హనుమంతుని ఇలా ఉత్తేజపరిచారు: వానరులు ఊగిపోతూ
చేతులెత్తి జై కొడతారు హనుమకు. హనుమంతుడు మెల్లగా ఎదుగుతున్నాడు. అతని ముక్కు మీద ఒక దివ్య చిరునవ్వు. ఒకవైపు సముద్రం ఎగసిపడుతోంది, అతని శరీరం మెరుస్తోంది. అతని కన్నుల్లో ధ్యానశక్తి కలిగిన అగ్ని. ఆ సముద్రాన్ని చూశాడు. ఒక్కసారిగా ఆ మహాసముద్రం కూడా చిన్నదిగా అనిపించింది. రాముని పేరు జపించాడు, తల వంచి నమస్కరించాడు. జై శ్రీరామ్! భూమి కంపించింది, గాలి చిచ్చరమంటలా చిలిపింది. హనుమంతుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లాడు. అతని పైన వేలగళాలు ఒకేలా మారాయి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై బజరంగబలి అంటూ వానరులు ఒక్కసారిగా హనుమంతుడికి జై కొడతారు. ఈ దృష్టాంతం మనకు తెలియజేసేదేంటంటే, ఎంతటి బలవంతుడైనా తన శక్తి తనకు తెలియనప్పుడు ఒక సామాన్యుడిగా మిగిలిపోతాడు. ఎప్పుడైతే తన శక్తిని తాను తెలుసుకొని ఉత్తుంగ తరంగంలా ముందుకు కదలుతాడో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఎందరికో ఆదర్శవంతంగా మిగిలిపోతాడు. మరో విశిష్ట కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అనగనగా అంటూ.